సంథింగ్ ఏదో జరుగుతా ఉంది. ఎవరో ఆపటం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ పార్టీ వాళ్ళు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా మాట్లాడతలేదు. నిస్సహాయంగా పవన్ కళ్యాణ్‌ని, జనసేన పార్టీని ఒంటరి చేసేశారు అనేటువంటి అభిప్రాయం జనసేన పార్టీలో కలుగుతా ఉంది అన్నమాట. రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్‌ని తెలంగాణ రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటా ఉన్నా కూడా ఇక్కడ రాజకీయంగా పొత్తు ధర్మాన్ని పాటించాల్సినటువంటి టీడీపీ, బీజేపీ పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా పవన్ కళ్యాణ్‌కి సపోర్ట్‌గా మాట్లాడకపోవడం అనేది ఆంధ్ర ప్రజానీకంలో ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళకి కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. ఏదో జరుగుతా ఉంది. పవన్ కళ్యాణ్ మీద కావాలని విమర్శల దాడి కొనసాగించడానికే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఇష్టపడతా ఉన్నారు తప్ప, పవన్ కళ్యాణ్‌కి మద్దతుగా నిలిచి ఈ సమస్యకు, ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతామనేటువంటి కనీసం ఎవరికి కూడా బాధ్యత లేదు, పొత్తు ధర్మం పాటించట్లేదు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతా ఉంది అనమాట. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయంగా నష్టం కలుగుతుంది. ఇక్కడ ఈ వ్యాఖ్యల వల్ల ఏపీలో పెద్దగా రాజకీయ నష్టం లేకపోయినా తెలంగాణలో రాజకీయ నష్టం కలిగించే విధంగా అక్కడి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నాయకులు మీడియా ముందు గొప్పలు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిస్తూ ఉన్నారు.